మీ బిడ్డ విద్యావంతురాలు అయిందా? క్రెడిట్ గోస్ టు పేరెంట్స్. మీ బిడ్డ కుటుంబానికి ప్రాధాన్యమిచ్చే వ్యక్తి అయిందా? అయితే క్రెడిట్ గోస్ టు పేరెంట్స్. మీ బిడ్డ సివిల్స్ను క్రాక్ చేసిందా? క్రెడిట్ గోస్ టు పేరెంట్స్. మీ బిడ్డ ఒక టెర్రరిస్ట్గా తయారయ్యాడా? క్రెడిట్ గోస్ టు పేరెంట్స్. ఇలా ఎవరి సంతానం ఎలా తయారైనా అందుకు కారకులు వారి తల్లిదండ్రులు మాత్రమే. అలాగే వారు చెడిపోయినా కూడా అందుకు బాధ్యత వహించాల్సింది తల్లిదండ్రులే. ఇదే వరుసలో ఒక తండ్రి చిన్నప్పటి నుంచే తన కూతుర్ని అనాథాశ్రమాల వెంట తిప్పాడు. వారిని ప్రయోజకులను చేస్తే దేశానికి ఎంత మేలు జరుగుతుందో వివరించాడు. చిన్నప్పటి నుంచే ఇలా నూరిపోయడంతో ఆమె ఇప్పుడు అద్భుతమైన సోషల్ వర్కర్గా ఎదిగింది. ఎంతో మంది అనాథలను దేశమే గర్వించే బిడ్డలుగా తీర్చిదిద్దింది. మరి ఎవరా సోషల్ వర్కర్? ఏమా కథ చూద్దాం. ఈ మధ్య ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు తన వర్గం ప్రజలకు ఒక తీవ్రమైన పిలుపునిచ్చారు. తన వర్గం ప్రజలంతా కాన్స్టిట్యూషనల్ లాయర్లుగా తయారు కావాలని, ఇంజనీర్లు, డాక్టర్స్ కంటే సుప్రీంకోర్టులో కూర్చుంటే రాజ్యాంగాన్నే మార్చగలమంటూ చాలా తీవ్రమైన పిలుపునిచ్చారు. ఇంతకుముందు అదే నాయకుడు తన వారంతా సివిల్స్ క్రాక్ చేయాలని పిలుపునిచ్చారు. ఇలా దేశంలో చాలా కీలక పోస్టుల్లో తన వాళ్లుంటే ఆర్ఎస్ఎస్ వంటి హిందూ సంస్థలతో సరిగ్గా డీల్ చేయగలమని, రాజ్యాంగాన్ని మార్చడం ద్వారా మాత్రమే ఆ శక్తి వస్తుందని, అందుకు తన ప్రజలంతా లాయర్లుగా, జడ్జీలుగా ఎదగడంపైనే ఫోకస్ చేయాలన్నారు. దీన్ని చాలామంది రాజకీయ నిపుణులు జ్యుడిషియల్ జిహాద్ అంటూ అభివర్ణిస్తున్నారు. ఆయన పిలుపు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ నాయకుడిచ్చిన పిలుపుకు సమాజంలో ఎంత నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందో వేరే చెప్పాలా? మరోవైపు గుజరాత్కు చెందిన ఓ యువతి చిన్నప్పటినుంచే సమాజాన్ని తనదైన స్థాయిలో, తనదైన శైలిలో మార్చేందుకు కంకణం కట్టుకుంది. ఇప్పటికే వందలాది మంది అనాథ పిల్లలను ఇంజనీర్లుగా, డాక్టర్స్గా, సివిల్ సర్వెంట్లుగా తయారు చేసి తన జన్మను సార్థకం చేసుకుంది. కానీ ఆ ప్రముఖ నాయకుడు ఒక్క పిలిపిస్తే అది జనంలోకి ఎంతలా దూసుకెళ్లిందో, ఈమె చాలా ఏళ్లుగా చేస్తున్న పాజిటివ్ సర్వీస్కు మాత్రం అంత పాపులారిటీ రాలేదు. అయితే ఆ నాయకుడు తన వ్యాఖ్యలతో సమాజంలో విషం చిమ్ముతుంటే ఈ సోషల్ వర్కర్ తన స్టైల్లో పనిచేసుకుంటూ వెళ్తున్నారు. ఆ యువతి పేరే నిషితా రాజ్పుత్. గుజరాత్లో వడోదరాకు చెందిన ఈ యువతి తన తండ్రి ప్రోత్సాహంతో చిన్నప్పటినుంచే సోషల్ వర్క్ చెల్లిన ఉద్దేశంతో పెరిగి పెద్దదయ్యింది. ఆమెతో సమానంగా తన యాంబిషన్ కూడా అలాగే పెరిగి పెద్దదవుతూ ఎంతో మంది బాలికలకు ఒక సంపూర్ణ జీవితాన్ని ప్రసాదించేలా తయారు చేస్తుంది. నిషితా రాజ్పుత్ వడోదరాలో పుట్టిన ఒక సాధారణ యువతి. ఆమె తండ్రి గులాబ్ రాజ్పుత్ ఓ వ్యాపారి. వారి కుటుంబానికి ఆర్థికంగా ఎలాంటి చీకుచింతా లేదు. అయినప్పటికీ ఆమె తండ్రి మాత్రం ఆమెను అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు తీసుకెళ్లి పిల్లలతో కలిసి ఉండేలా చేశారు. మనుషులెవరూ పుట్టుకతో సంపన్నులు కారని, వారికి చేయూతనిస్తే ఎందరి తలరాతో మారిపోతుందని చెబుతూ వచ్చారు. ఆ ప్రభావంతోటే నిషిత తండ్రి అడుగుజాడల్లో నడిచింది. తండ్రి ప్రభావంతో అనాథ బాలలతో ఆడుకునేది, పాడుకునేది, నిద్రించేది. పుట్టినరోజులు, సెలవులు కూడా ఆశ్రమాల్లోనే గడిపేది. చిన్నప్పటినుంచి ఇలాగే పెరగటంతో వారితోటే జీవితంగా మార్చుకుంది నిషిత. ఎస్ఎస్సి, ఇంటర్, ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ బరోడా నుంచి సోషల్ వర్క్లో డిగ్రీ, అలా ఎంఎస్ కూడా చేశారు. లేబర్ స్టడీస్ లాలో డిప్లొమా చేశారు. ఇలా ఎడ్యుకేషన్ మొత్తాన్ని సోషల్ కాజ్ చుట్టూనే తిప్పటం నిషిత ప్రత్యేకత. అంతేకాదు, కాలేజీ రోజుల్లో బాస్కెట్బాల్ టీంలో 3 ఏళ్లు యాక్టివ్గా ప్లే చేశారు. పుస్తకాలు చదవటం ఒక్కటే కాదు, అన్ని రంగాల్లో యాక్టివ్గా ఉండాలని, ఎనర్జెటిక్గా ఉండాలని అమ్మాయిలకు ప్రత్యక్షంగా నేర్పించారు నిషిత. ఇక సోషల్ వర్క్ విషయానికొస్తే కాలేజీలో ఎన్ఎస్ఎస్లో చేరటం ఆమె జీవితంలో టర్నింగ్ పాయింట్గా మారిపోయింది. అక్కడే పేద బాలికలు ఫీజు లేక స్కూలు మానేస్తున్న వైనాన్ని చూశారు. ఒక అమ్మాయి ఫీజు లేక చదువు మానేయడం సరైందేనా అని ప్రశ్నించుకుంది. ఆ విధంగా 2011 నుంచి సేవా ప్రయాణం మొదలైంది. 15 ఏళ్లుగా అది కొనసాగుతూనే ఉంది. మొదట్లో తండ్రి సపోర్టుతో వడోదరాలో డోర్ టు డోర్ వెళ్లి 1000 రూపాయల చెక్కులు సేకరించి నేరుగా స్కూళ్లకు ఫీజు కట్టేది. ఆమె లక్ష్యం ఏంటంటే పేద బాలికలు లేబర్ వర్క్ చేయటమో, డొమెస్టిక్ వర్క్కి పరిమితం కావటమో, లేదా చిన్న వయసులో పెళ్లి చేసుకుని భవిష్యత్తుకు ఫుల్ స్టాప్ పెట్టడం దగ్గర ఆగిపోరాదని, ఇలా ఒక ఉన్నత లక్ష్యంతో పనిచేయడంతో డోనర్స్ ఇచ్చే ప్రతి రూపాయి కూడా సద్వినియోగం చేశారు. అది ఎలాగంటే
ఆమె వసూలు చేసే డొనేషన్లు ఆమె తీసుకునేవారు కాదు. డోనర్స్ నుంచి నేరుగా ఆయా స్కూళ్లకు వెళ్లేలా వర్క్ స్టైల్ రూపొందించుకున్నారు. పూర్తి ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడం కోసం నిషిత ఒక్కరే చెక్కులు కలెక్ట్ చేసేవారు. ఆ చెక్కులు ఆయా స్కూల్ యాజమాన్యాల పేరిటే తీసుకునేవారు. బాలికల బయోడేటా, ప్రోగ్రెస్ రిపోర్ట్స్ డోనర్స్ పంపడంతో వారు చెక్కులు ఇష్యూ చేసేవారు. ఆ విధంగా అమ్మాయిల ఫీజులు చెల్లించేవారు. ఈ ఐడియా చాలా బాగుంది కదా? కేవలం ఫీజు మాత్రమే కాదు, బుక్స్, యూనిఫామ్స్ కూడా ఇలాగే ఇప్పించేవారు. నిషితా రాజ్పుత్ సేవాగుణం కేవలం బాలికల చదువు దగ్గరే ఆగిపోలేదు. బాలికల తల్లులకు కూడా ఏదో ఒక పని ఇప్పించేవారు. అదెలాగంటే వారి చేత టిఫిన్ సర్వీసులు పెట్టించేవారు. విరాళాలతో వారి కుట్టు మిషన్లు కూడా ఇప్పించి వారితో చిన్న చిన్న వ్యాపారాలు చేయించేవారు. కుటుంబం ఆర్థికంగా బలపడేలా సహకారం అందించారు. బాలికలు స్కూలు మానకుండా ఉండేందుకు వారి తల్లులకు ఆర్థిక పరిపుష్టి కల్పించే చర్యలు చేపట్టారు నిషిత. విరాళాల విషయానికొస్తే ఈ 15 నెలల్లో దాదాపుగా 6 కోట్లు సేకరించి 51,600 మంది బాలికలకు చదువును స్పాన్సర్ చేశారు. కరోనా సమయంలో డొనేషన్లు తగ్గాయి. ఆ సమయంలో తన వ్యక్తిగత సేవింగ్స్ నుంచి 5,300 మంది బాలికలకు ఫీజు చెల్లించి తన ఔన్నత్యం చాటుకున్నారు. ఆమె చేస్తున్న పనితో ఇప్పుడు ఇంటర్నేషనల్ సపోర్ట్ కూడా లభిస్తోంది. యుఎస్, యూకే వంటి దేశాల నుంచి డొనేషన్లొస్తున్నాయి. చదువులో రాణిస్తున్న ఒక అనాథ బాలికకు ఆమె సపోర్ట్ చేసిన కారణంగా ఆమె సీఏ పూర్తి చేసి ఇప్పుడు ఐఏఎస్ ఆస్పిరెంట్గా సిద్ధమవుతున్నారు. వేలాది మంది బాలికలకు ఆమె చేస్తున్న సపోర్ట్తో వందలాది మంది బాలికల సక్సెస్ స్టోరీలు ఆమె వర్క్తో బయటకొస్తున్నాయి. కేవలం బాలికలు, వారి తల్లుల కోసం మాత్రమే కాదు, ఎంతో మంది వృద్ధులకు కూడా చేయూతనిస్తున్నారు నిషిత. దాదాపు 200 మంది వృద్ధులకు ప్యాక్ చేసిన ఫుడ్ పంపిస్తూ ఉంటారు. ఆ ఫుడ్ డెలివరీ చేసే మహిళలకు ఇన్కమ్ కూడా వస్తుంది. ఇది మహిళలకు డబుల్ ఎంపవర్మెంట్ అన్నమాట. ఈ పనంతా నిషిత కేంద్రంగానే జరుగుతుంది. ఆమెనే అన్నిటికీ రెస్పాన్సిబిలిటీ. ఎవ్వరిని ఇన్వాల్వ్ చేయరు. ఎక్కడా మీడియాలో హైలైట్ కావాలని తాపత్రయపడరు. కరోనా సమయంలో తన పెళ్లి ఖర్చు కూడా బాగా తగ్గించుకుని ఆ మిగిలించిన డబ్బుతో 251 మంది బాలికలకు ఫీజు కట్టారు. 21 మంది బాలికలకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వారి చదువులకు ఉపయోగపడేలా చేశారు. నిషిత ఒకే ఒక ఫిలాసఫీతో పనిచేస్తున్నారు. మనిషి నీళ్లు దానం చేస్తే 5 నుంచి 6 గంటల ఫలితమిస్తుంది. ఆహారం దానం చేస్తే 2 నుంచి 3 రోజుల వరకు శక్తినిస్తుంది. ఇక బట్టలు దానం చేస్తే 2 నుంచి 3 ఏళ్లు వారికి ఉపయోగపడతాయి. కానీ విద్యాదానం చేస్తే 7 తరాలు మార్చేస్తుంది. ఇదే ఆమె ఫిలాసఫీ. చాలా గొప్ప ఫిలాసఫీ కదా? ఈ క్రమంలోనే వడోదరాలో ఒక ఉచిత స్కూల్ స్టార్ట్ చేయాలనేది ఆమె డ్రీమ్. ఆమె సేవా దృక్పథం చాలామంది సెలబ్రిటీస్ కూడా గుర్తించారు. మలైక్ అరోరా నుంచి సలాం అవార్డు అందుకున్నారు. ప్రధాని మోదీ చెబుతున్న బేటీ బచావో, బేటీ పడావో ఉద్యమానికి నిషితనే అసలు సెసలు ఉదాహరణగా చెప్పుకోవాలి. దేశపు రాజ్యాంగాన్నే మార్చుకుందామని ఒక వర్గాన్ని కొందరు నాయకులు రెచ్చగొడుతూ ఉంటే, మరోవైపు నిషితలాంటి కొందరు యువతులు ఏ స్వార్థం లేకుండా, ఏ రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండా వేలాది మంది అనాథలకు దిక్కు మొక్కు అవుతున్నారు. ఇందులో ఏది అసలైన సేవ? దేని ఫలితం ఈ సమాజంపై పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది? ప్రజలే నిర్ణేతలు.